హాయ్ నాయుడు, హౌ ఆర్ యూ? హాయ్ మా. హాయ్ టు, నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ. నీ బైక్ చాలా బాగుంది నాయుడు. ఎంత అయింది ఈ బైక్? రీసెంట్ గా పర్చేస్ చేసాము, అరౌండ్ 2,70,000 దాకా అయింది. ఓకే మా ఆడియన్స్ కొంచెం మీ బండి మొత్తం చూపించగలరా? షూర్ మా, తప్పకుండా చెప్తాను. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చిన్నప్పటి నుంచి కొన్నాం ఒక ఇది ఉండేది. ఫైనల్ గా 4 కుదిరింది. డ్రీమ్ బైక్ అనుకోవచ్చు దీన్ని. ఎందుకు మీరు ఈ బండి చూజ్ చేసుకున్నారు, రాయల్ ఎన్ఫీల్డ్? అదే మా చిన్నప్పటి నుంచి మనకి బుల్లెట్ అంటే ఒక అమితమైన ప్రేమ ఉండేది. ఎప్పటికైనా సరే ఇలాంటి బైక్ ఒకటి కొందాం అనుకున్నాం మనం. ఫైనల్ గా మన కాలం ఇప్పుడు నెరవేరింది ఇన్ని రోజులకి. కానీ ఇప్పుడు నేటి ఉన్న యువతరం అంతా యమహా, కేటీఎం ఇట్లాంటి బైక్స్కి వెళ్తున్నారు కదా. యా డెఫినెట్లీ, బట్ ఐ చూస్ దిస్ వన్ బికాస్ ఆఫ్ మై పర్సనాలిటీ వైజ్, లుక్స్ వైజ్. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే కొంచెం మంచిగా ఉండిద్ది, బాగుంటుంది అని చెప్పి. సో కొంతమంది ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేశారు. లైక్ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, గోపి సంథింగ్. సో వాళ్ళది కూడా దృష్టిలో పెట్టుకొని మనకు కూడా చిన్నప్పటి నుంచి ఎన్ఫీల్డ్ మీద కొంచెం మక్కువ ఎక్కువ, కొందాం అది ఇది అన్నట్టు. ఇంకా ఆ ఉద్దేశంతో కొన్నది ఫైనల్గా. ఓకే, కానీ మీరు రాయల్ ఎన్ఫీల్డ్లో చాలా మోడల్స్ ఉన్నాయి. హిమాలయ అని, హంటర్ అని, క్లాసిక్ అని చాలా ఉన్నాయి. కానీ ఇదే వేరియంట్ తీసుకోవడానికి గల కారణం? ఎస్పెషల్లీ హిమాలయ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ రోడ్ వెహికల్. బట్ మనకేంటంటే ఏదైనా ఒక మనం వెళ్తున్నప్పుడు కొంచెం రాయల్టీగా ఉండి అందరు కొంచెం అట్రాక్ట్ చేద్దామనే ఉద్దేశంతో క్లాసిక్ 350 అయితే నాకు కొంచెం బాగుండేదని అనిపించింది. సో ఐ ఆల్సో లైక్ క్లాసిక్ 350 ఓన్లీ. సో బికాస్ ఆఫ్ దట్ వన్ ఓన్లీ ఐ పర్చేస్ దిస్. ఓకే, కానీ దీనికన్నా ముందరకు వచ్చిన క్లాసిక్ వేరియంట్కి ఈ వేరియంట్కి గల కొన్ని డిఫరెన్సెస్ చెప్పండి. యా, ఇట్ విల్ కంప్లీట్లీ చేంజ్ ఇన్ దిస్ వేరియంట్. ఆల్ గివెన్ ఫర్ ఎల్ఈడి ఓన్లీ. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్, ఇండికేటర్స్ అండ్ ఫ్రంట్ హెడ్లైట్ ఆల్సో ఎల్ఈడి ఓన్లీ there. And additionally they are adding a navigation system, Bluetooth navigation system also there. In the last of that I connect and show you that one. This is the main variants for computer before and now new model. ఇంకా వీటిలో కొత్త తరంగా ఇంకా మీకు ఏమనిపించింది? మెయిన్ చేంజెస్ ఏమంటే ఈ వెహికల్ వచ్చేసరికి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మనం హెడ్ ల్యాంప్ గురించి. ఇట్స్ ఏ కంప్లీట్లీ ఎల్ఈడి హెడ్ ల్యాంప్. ఓకేనా, మనకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తా. లైటింగ్ వ్యూ కూడా నైట్ వ్యూ ఎక్సలెంట్గా ఉంది. విజువలైజేషన్ చూసినప్పుడు మనకి రోడ్ అనేది క్లారిటీగా కరెక్ట్గా, ఇది ఒక చేంజ్. అండ్ అలాగే కొత్తగా ఇది ఇందులో వచ్చిన ఫీచర్ ఏంటంటే హజార్డ్ లైట్స్. మన ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హజార్డ్ లైట్స్ 4 ల్యాంప్స్ అనేది వెలుగుతూ ఉంటుంది. అండ్ దిస్ ఆల్సో కంప్లీట్లీ ఇన్ ఎల్ఈడి. ఆల్ ఇండికేటర్ ల్యాంప్, హెడ్ ల్యాంప్స్ అండ్ టైల్ ల్యాంప్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎల్ఈడి. దట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఐ లైక్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది అలాయ్ వీల్స్ గురించి. ఇన్ రీసెంట్ వెహికల్స్ అండ్ లో వేరియంట్ వీల్స్ యూజింగ్ స్పోక్ వీల్స్. బట్ ఐ లైక్ దిస్ ఈజ్ అలాయ్ వీల్స్ విత్ డబల్ ABS సిస్టమ్, డిస్ప్లే, డబుల్ డిస్ప్లేస్ కంప్లీట్లీ. ది బ్రేకింగ్ సిస్టమ్ ఆఫ్ దిస్ క్లాసిక్ 350 is excellent. If you are in any speed, then you are pressing brake, it will stop there itself only. There is no any lag and all. And another thing, additionally charging port also available. Whenever we are going long drives, it will be very useful. Charging port also is there. That's it final. నేటి యువతరానికి ఈ బైక్ మీరు సజెషన్ చేస్తారా? I'll prefer 100%. I'll prefer 100% this vehicle. ఎందుకని మీరు దీన్ని ప్రిఫర్ చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు కొంతమంది లావు ఉంటారు, కొంతమంది నాలా సన్నగా ఉంటారు, కొంతమంది వెరీ వెరీ సన్నగా ఉంటారు, చాలా మంది అయితే అందరూ మీలా లావుగా ఉండరు. బిఫోర్ యాజ్ యూ సెడ్, కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. ఇట్స్ ఎగ్జాక్ట్లీ రైట్. బికాస్ ఆఫ్ దిస్ ఫీచర్స్ అండ్ దిస్ కంఫర్టబిలిటీ ఐ ప్రిఫర్ టు ఆల్ మెంబర్స్. సో యాజ్ పర్ యువర్ టోల్డ్ బిఫోర్, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి బైక్ అనేది లుక్స్ వైజ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ ఈజ్ లైక్ this also very classic and mass also. It will suitable for both mass wise and class wise. Will definitely going to hit big. Understand? And majorly will telling mileage also it will good, around 30 kilometers it will came mileage. ఓకే, ఇప్పుడు దీంట్లో మేము లాంగ్ జర్నీకి వెళ్ళాలనుకుంటున్నాం. దీన్ని మీరు ప్రిఫర్ చేయగలరు ఈ బండిని మాకు? Yeah, I will definitely prefer this one because of this seating comfortability and the brake system wise also it's very good. And night vision of headlight also it is comfortable. Already we are going around near 500 kilometers long drive at night. This is also very good. I feel very comfortable in this way.
both the driver and rest of passengers should also be good. ఓకే, ఇంకా ఫైనల్గా నాయుడుజీ ఈ బండి ఇంకా మీకు ప్రైస్ ట్యాగ్ ఎంత పడింది, ఆన్ రోడ్ ఎంత పడింది? యాక్చువల్లీ ఈ బైక్ వచ్చేసరికి దీంట్లో కలర్ని బట్టి వేరియేషన్ అనేది ఉండదు అనమాట ప్రైస్ అనేది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి పర్టికులర్గా ఇది కలర్ వేరియంట్ స్టెల్త్ బ్యాగ్, దీనికి వచ్చేసరికి నాకు 2,79,000 నియర్. నేను ఇక్కడ అనంతపూర్ షోరూంలో కొన్నాను. నా దగ్గర ప్రైస్ వేరియేషన్ అనేది మనకి సిటీ ప్లేస్ని బట్టి కూడా వేరియేషన్ అయితే ఉంటుంది కొంచెం. సో నాకు వచ్చేసరికి ఇది 2,79,000 పడింది. అడిషనల్గా నాకు దీంతో పాటు బంపర్ వాళ్ళే, బంపర్ సేఫ్ గార్డ్ బంపర్ ఆల్సో వాళ్ళే ఇచ్చారనమాట షోరూమ్ వాళ్ళు. అడిషనల్గా నేను సంప గార్డ్ ఒకటి వేయించాను. ఫైనల్గా అయితే దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2,79,000 బై హ్యాండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి. ఇంకా నాయుడుజీ ఇంకా ఎడిషనల్ ఫిట్మెంట్స్ ఏమైనా మేము చేసుకోవచ్చా బండికి? అట్లానే మాకు ఇన్సూరెన్స్ ఏమైనా క్లెయిమ్ అయ్యేది ఎడిషన్ పెట్టుకున్నప్పుడు? యాక్చువల్గా అందరు చేసే తప్పు ఏంటంటే అడిషనల్గా బైక్కి ఎడిషనల్ లైట్స్ అనేవి పెట్టిస్తూ ఉంటారు. సో వీటి వల్ల ఏమైందంటే యాజ్ పర్ షోరూమ్ పర్సన్ టెల్లింగ్ దాని ప్రకారం ఏంటంటే అడిషనల్గా ఏం పెట్టినా సరే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయమన్నాడు, వారంటీ అన్నాడు. మరీ ముఖ్యంగా సైలెన్సర్ మాత్రం చేంజ్ చేస్తున్నాం మనం కొంచెం నాయిస్ కోసం అని చెప్పి కొంచెం బాగుంటుంది. సో సైలెన్సర్ చేంజ్ చేసినా ఎడిషనల్ లైట్స్ ఫిట్మెంట్ చేసినా సరే షోరూమ్ మనకి క్లెయిమ్ చేయను అన్నాడు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు, అదేవిధంగా పార్ట్ మీద వారంటీ కూడా ఇష్యూ చేయను అన్నాడు. అదర్ థింగ్ దీంతో పాటు బండితో పాటు నాకు 1+4 1+ ఫుల్ వెహికల్కి ప్లస్ ఎవరైతే ఓనర్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. మిగిలిన 4 years మాత్రం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. అండ్ ఇది BS6 వేరియేషన్ వస్తుంది కాబట్టి 1 year వరకు మన పొల్యూషన్తో పని లేదు. దిస్ ఈస్ ద రివ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇతని వల్లే మనకి ఈ బండి రివ్యూ అనేది చెప్పగలిగింది మా నాయుడు, మా ఫ్రెండ్ ఇతను, మా కొలీగ్. ఇతని సహకారంతోనే మేము ఈ వీడియో చేయగలం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్.